నమస్తే సార్. నా పేరు ఆశ. మా చిత్తూరు డిస్ట్రిక్ట్ తిరుపతి. ఏపీడీఎస్సీ 2025 మెరిట్ లిస్ట్ నిన్న నైట్ రిలీజ్ అయింది కదా సార్. అందులో ఎస్ఏ సోషల్‌కి సంబంధించి చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో నాకు 42nd ర్యాంక్ వచ్చింది. అమ్మాయిల్లో 10th ర్యాంక్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది సార్. ఈరోజు నేను సక్సెస్ అయ్యాను. ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే అది కేవలం మీ వల్లే. మీరు సాధన డిజీ యాప్ ద్వారా మాకు ఆహ్, ఆన్‌లైన్ వీడియోస్ పెట్టడం, ఆన్‌లైన్ ఎగ్జామ్స్ పెట్టడం, ఆ వీడియోస్ వింటూ, ఆ ఎగ్జామ్స్ రాస్తూ ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఈరోజు నేను సక్సెస్ అయ్యాను. హ్యాపీగా ఉన్నాను. 2018 డీఎస్సీ అప్పుడు నాకు ఒక్క మార్క్‌లో జాబ్ మిస్ అయింది సార్. అప్పుడు నాకేంటంటే ఆహ్, ఇంత కాంపిటీషన్‌లో ఎలా జాబ్ సంపాదించాలి అని గాని, ఆ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ కానీ నాకు అర్థమయ్యేది గాదు. 2018లో నేను జాబ్ మిస్ అయ్యాక కొన్ని ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ, బయట గానీ కొంచెం అవమానాలు పడ్డాను. ఆ పెయిన్‌లో నుంచి నేను ఎలాగైనా ఈసారి డీఎస్సీ సాధించాలి అని అంటే గట్టిగా అనుకున్నాను. కానీ ఎలా సక్సెస్ అవ్వాలో తెలీదు. ఎంతైనా కష్టపడగలను గానీ, సక్సెస్ అవ్వడం అంటే ఎట్లా నాకు తెలియకుండా ఉన్నింది. సెకండ్ కరోనా తగ్గినప్పుడు మీరొక వీడియో పెట్టారు సార్. ఆహ్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ జాబ్ సాధించడం గురించి ఒక వీడియో పెట్టారు. నేను ఆ వీడియో చూసే ముందు నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడం కోసము మోటివేషన్ వీడియోస్ వినేదాన్ని. అప్పుడు మీ వీడియో వచ్చింది. నేను విన్నాను. ఆ వీడియో వినగానే నాకు నిజంగానే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత మీరు ఆ వీడియోలో ఒక మాట చెప్పారు. సాధన డిజీ యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. ఎవరైనా సీరియస్‌గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అందులో వీడియోస్ ఉంటాయి. తర్వాత ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. రాయండి. నేను తర్వాత కూడా ఎగ్జామ్స్ పెడతాను. ఫైనల్ ఎగ్జామ్ వరకు కూడా మీకు ఎగ్జామ్స్ పెడతాను అని చెప్పారు. నేను అలాగే సాధన డిజీ యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకున్నాను. నేను మీ వీడియోస్ వింటూ ఎగ్జామ్స్ రాసుకుంటూ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. అలా ఈరోజు సక్సెస్ అయ్యాను. అలా సక్సెస్ అయ్యేటప్పుడు నా సబ్జెక్ట్‌ల గురించి చెప్పాలంటే మెథడాలజీ గానీ, అన్ని సబ్జెక్టులు గూడా మీ గైడెన్స్‌లోనే మీరు పెట్టిన ఎగ్జామ్స్ రాస్తూనే నేను ప్రిపేర్ అయ్యాను. ఫస్ట్ నాకు బాగా నచ్చేదేంటంటే మెథడాలజీ క్లాసెస్ సార్. అసలు ఎంత బాగుంటాదంటే సార్, నాకు మీ క్లాసెస్ వినకముందు ఆహ్, మామూలుగా మెథడాలజీ అంటే నాకు చాలా భయము. ఏంటంటే అది చదివితే వస్తూనే ఉంటుంది. కానీ ఫైనల్ ఎగ్జామ్‌లో అప్లికేషన్ మెథడ్ ఇచ్చినప్పుడు నాకు ఆ బిట్‌కి ఆన్సర్ చేయలేకపోయేదాన్ని. అబ్బా! మెథడాలజీ అంటేనే చాలా టఫ్ఫు. నాకస్సలు రాదు అనుకునేదాన్ని. అలాంటిది మీరు వీడియో స్టార్టింగే ఒక మాట చెప్పారు. మీరు వేరే ఏ బుక్స్ చదవకండి. వీడియోస్ వినండి. అకాడమీ బుక్ చదవండి. మీరు సెల్ఫ్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అన్నారు. నేను అలాగే చేసుకున్నాను సార్. అలా మీ వీడియో ఒక్కొక్కటి 2, 3 సార్లు వింటూ, బుక్ చదువుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అన్ని యూనిట్లు కూడా అలాగే కంప్లీట్ చేసుకున్నాను. అన్నీ కంప్లీట్ చేసుకున్నా గానీ నాకు 2 ఏరియాస్‌లో బాగా బిట్లు పోయేటివి సార్. మీరు పెట్టే ఎగ్జామ్స్‌లోనే పోయేటివి. అదేంటంటే ఒకటి లక్ష్యాల స్పష్టీకరణలు, ఇంకొకటి విద్యా ప్రమాణాలు. అది ఎంత చదివినా నాకు అప్లికేషన్ మెథడ్‌లో నాకు బిట్టుపోయేది. మీరు ఎగ్జామ్‌కి ముందు ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ అనుకుంటాను. మీరప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు. 2 వీడియోస్ రిలీజ్ చేశారు. నాకు చాలా హెల్ప్ అయ్యింది సార్. ఏంటంటే ఆ వీడియోస్‌లో లక్ష్యాల స్పష్టీకరణకు సంబంధించి ఫుల్ క్లారిటీగా అర్థమయ్యింది. విద్యా ప్రమాణాలైతే అంతకుముందు అదా, ఇదా అని కన్‌ఫ్యూజ్ అవుతున్నాను. ఆ వీడియో విన్న తర్వాత అసలు ఏం కన్‌ఫ్యూజ్ లేకుండా ఏ విద్యా ప్రమాణానికి సంబంధించి ఆ విద్యా ప్రమాణము, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్సు ఎక్కడ ఒకదానికి సంబంధం లేకుండా అంటే బాగా అర్థమైపోయింది సార్. నాకు ఆ వేరియేషన్ బాగా అర్థమైపోయింది విద్యా ప్రమాణాలు. అలా మెథడాలజీ అంతా కూడా నీట్‌గా నేను ప్రిపేర్ అవ్వగలిగాను. తర్వాత కంటెంట్ విషయానికొస్తే సార్, నాకు నేను వీడియోస్ అనేది నాకు హార్డ్ టాపిక్ మాత్రమే నేను వినేదాన్ని. ఎక్కువ ఎగ్జామ్సే రాశాను. ఆ ఎగ్జామ్స్‌లో మీరు పెట్టే ఎగ్జామ్స్‌లో నాకు పర్టిక్యులర్‌గా 3 విషయాలు బాగా ఇష్టం సార్. నచ్చాయి. అదేంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే మీరు ఒక 15 డేస్‌కి ఒకసారి ఒక టైమ్ టేబుల్ ఇచ్చేసి ఆ! అంటే టైమ్ టేబుల్ ఇచ్చేసి మీరు ఈ టైమ్ టేబుల్ ప్రకారం ఎగ్జామ్స్ ఉంటాయి అని చెప్పేస్తారు. అలా అంటే ఆ 15 డేస్‌లో ఒక బుక్కు లేదా 2 బుక్కులు కంప్లీట్ అయిపోయేలాగా మీరు ఎగ్జామ్ ప్లాన్ చేసేవాళ్ళు. ఇంకోటేంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ సార్. అంటే క్వెషన్ పేపర్ తయారు చేయడం అనేది నిజంగానే సార్ మీరు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు మళ్ళీ మధ్యలో గ్యాప్ తీసుకొని మళ్ళీ పెట్టారు.
ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు నేను వేరే ఎగ్జామ్స్ రాద్దామా అంటే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే యాక్టివ్ మోడ్ ఉంటుంది. తర్వాత డల్ అయిపోతున్నానని వేరే ఎగ్జామ్స్ కూడా రాయాలనుకున్నాను సార్. మీ ఎగ్జామ్స్ ఒక్కసారి రాస్తే మళ్ళీ వేరే ఏ ఎగ్జామ్స్ రాయలేరు సార్. ఎందుకంటే మీ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే ఫైనల్ టెట్ గానీ, డీఎస్సీ గానీ ఫైనల్ ఎగ్జామ్‌లో అప్లికేషన్ మెథడ్‌లో ఎలా ఉంటది క్వెషన్, దానికి ఆప్షన్స్ ఎలా ఇస్తారు, అదే ప్యాటర్న్‌లో మీ క్వెషన్ పేపర్ ఉండేది. అసలు నాకైతే భలే నచ్చేది సార్. అంటే అలా ప్రిపేర్ అయ్యి ఫైనల్ ఎగ్జామ్ అంటే నాకు అంటే అంతకుముందు ఎంత చదివినా 2018 డీఎస్‌లో ఎగ్జామ్ అనగానే భయమొచ్చేసేది సార్. అమ్మో! ఎగ్జామ్ ఎలా ఈ ఇప్పుడు మీ మీ వీడియోస్ విని మీ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు టెట్ రాసాను, డీఎస్సీ రాసాను. అసలు ఎగ్జామ్ అంటే భయమేం లేకుండా ఎగ్జామ్ ముందు వరకు నేను చదవాలనుకున్నవన్నీ నీట్‌గా చదువుకొని ఎళ్ళిపోతే చాలు అన్నట్టు నాకు ఎగ్జామ్ రాసే భయం పోయింది. అంత బాగుంటాయి మీ ఎగ్జామ్స్. ఈ టైమ్ టేబుల్ ఎగ్జామ్స్ గాకుండా ఫైనల్‌గా ఇంకొకటుంటది సార్. మీరు ర్యాంకులు అనౌన్స్ చేస్తారు. అసలది ఎలా ఉంటుందంటే సార్, ఎవ్రీ డే మోటివేషన్ ఉంటుంది సార్. ప్రతిరోజు మోటివేషన్ అంటే, ప్రతిరోజు నేను టాప్ 10లో ఉండాలి, లేకపోతే నేను టాప్ 5లో ఉండాలి, నేను టాప్ ఫస్ట్‌లో ఉండాలి అని ప్రతిరోజు ఆ ఫీలింగ్ అనేది మనసులో అలా రగులుతూ ఉండేది. అసలు మీరు అలా పెట్టడం వల్లే ర్యాంకులు అనౌన్స్ చేయడం వల్లే అది అంటే రోజు అదొక మోటివేషన్‌లా ఉండేది. అలా మీరు ఆ 3 పద్ధతుల వల్ల నాకైతే మీ ఎగ్జామ్స్ అంటే చాలా ఇష్టము. నేను అలాగే అంటే టెక్స్ట్ బుక్స్ అన్నీ గూడా కంప్లీట్ చేసుకున్నాను. అంతకుముందు ఎప్పుడన్నా మా హస్బెండు మీకు తెలుసు ఆయన స్కూల్ అసిస్టెంట్ సోషలే. ఆయన ఎప్పుడన్నా నన్నేదన్నా బిట్స్ అడిగితే అంతకుముందు నేను భయపడేదాన్ని. అమ్మో! ఈయన ఏదన్నా కష్టమైంది అడిగితే నేను చెప్పలేకపోతే ఈయన కోప్పడతారు అని. కానీ మీ ఎగ్జామ్స్ ఒకసారి రాసిన తర్వాత రెండోసారి ఏమైందంటే సార్, నేనే మా వారికి ఒక బుక్ ఇచ్చేసి అంటే సెకండ్ టైమ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక బుక్ కంప్లీట్ అయిపోతానే ఆ బుక్ మా వారికి ఇచ్చేసేదాన్ని. ఈ బుక్ కంప్లీట్ చేసేసాను. నువ్వు దీంట్లో ఎక్కడన్నా నన్ను బిట్లడుగు. నువ్వెక్కడ అడిగినా నేను చెప్తాను అని ఇచ్చేసేదాన్ని. మా వారు గూడా నన్ను బిట్లడిగారు. నేను చెప్పాను. అప్పుడే ఆయనకి నా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా హ్యాపీగా అంటే ఇన్ని రోజులు ఎప్పుడు ఇంతగా చదవలేదు. ఈసారి చాలా బాగా చదువుతున్నావు అని చెప్పి ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మీ ఎగ్జామ్స్ అనేది అలా ఉంటుంది. ఒక్కొక్క బుక్ కంప్లీట్ అయిపోతూ వస్తుందనమాట. మీ ఎగ్జామ్స్ రాస్తే. అలాగే ఇంటర్మీడియేట్ గూడా మీరు 1 వీక్ ఒక ఎగ్జామ్ పెట్టారు. అది అలాగే కంప్లీట్ చేసుకున్నాను. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ గూడా అంతే సార్ మీరు బుక్ పెట్టారు, 2 బుక్స్ పెట్టారు, మళ్ళీ మీరు వీడియోస్ పెట్టారు. ఆ బుక్స్ కొనుక్కొని, ఆ వీడియోస్ వింటూ నేను మళ్ళీ సెల్ఫ్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ అయ్యాను. ఫైనల్‌గా అన్నీ కూడా మీ గైడెన్స్‌లో ప్రతి ఒక్క సబ్జెక్టు నేను మీ మోటివేషన్‌తో, మీ గైడెన్స్‌తో నేను ప్రిపేర్ అయ్యాను. కానీ మధ్యలో నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. మళ్ళీ ఎగ్జామ్ ముందు రోజు కూడా కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. ఈ హెల్త్ ప్రాబ్లమ్‌లో నేను కొంచెం డౌన్ అయ్యాను సార్. మధ్యలో బ్రేక్ తీసుకున్నాను. నేను అనుకోవడం ఏంటంటే, ఆ బ్రేక్ తీసుకోకుండా ఉండింటే అంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్ రాకుండా నేను బ్రేక్ తీసుకోకుండా ఉండింటే, కంటిన్యూగా చదివింటే నాకు ఇంకా 3, 4 మార్కులు పెరిగింటాయి. ఇంకా మంచి ర్యాంక్ వచ్చుంటది. అసలు టాప్ 10 కూడా నేను సాధించుండొచ్చు అనేసి నాకిప్పుడు అనిపిస్తోంది. బట్ అది జరిగిపోయింది. కానీ ఈరోజు ఆహ్, నాకు ఒక నాకొక అబ్బాయి కదా సార్ మీకు తెలుసు. మా అబ్బాయి జీవితం, నా జీవితం 2 జీవితాలు నిలబడ్డాయి. ఈరోజు ఒకప్పుడు నన్ను తక్కువ చేసిన వాళ్ళు, చులకనగా చూసిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు, వాళ్ళందరి ముందర నేను ఈరోజు తలెత్తుకొని వెళ్ళగలుగుతాను. వాళ్ళందరి ముందు నేను ఒకటే అనుకున్నా. వాళ్ళందరి ముందర నేను జాబ్ చేసి బ్రతకాలి అనుకున్నాను. ఈరోజు అదైతే నేను సాధించుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ మోటివేషన్ కానీ, మీరు సబ్జెక్టు మెథడాలజీ గానీ, కంటెంట్ గానీ ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం ఎంత చక్కగా, ఎంత నీట్‌గా ఉంటుందంటే సార్, వాయిస్ చాలా క్లియర్‌గా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఒకటి ఏదైనా చెప్పారంటే సార్, అది అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టుగా అంత చక్కగా అంత నీట్‌గా చెప్తారు మీరు. అలాంటి మీరు నాకు ఇలా మీరెక్కడో విజయనగరం, మాదెక్కడో చిత్తూరు డిస్ట్రిక్ట్ తిరుపతి. ఇంత దూరంలో ఉన్న ఆ దేవుడు నాకు మిమ్మల్ని గురువుగా ఇచ్చారు. నా జీవితాన్ని మార్చేశారు. నా జీవితాన్ని నిలబెట్టారు. అసలు ఆ దేవుడికెలా థాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. మీకెలా థాంక్స్ చెప్పాలి? థాంక్స్ అనే పదం తక్కువ సార్. మీకు కానీ, దేవుడికి కానీ. నా జీవితాన్ని నిలబెట్టారు. మీకు ఆ భగవంతుడికి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. నాకే కాదు సార్,
ఇంకా అంటే ఈ డీఎస్సీ ప్రిపరేషన్‌లో ఆహ్, చదువుకుంటూ వెళ్తే ఏమి రాదు సార్. సారీ. చదువుకుంటూ వెళ్తే ఏమి రాదు. ఎలా చదవాలి అనేది తెలియాలి. అది మీ గైడెన్స్‌లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా, అది పెళ్లి కాని వాళ్ళైనా, పెళ్లయ్యి పిల్లలున్న వాళ్ళైనా, మీ గైడెన్స్‌లో ఉంటే మాత్రం 100% సక్సెస్ అవుతారు. వాళ్ళకేమి తెలియకపోయినా మీ మాట మీరెలా చెప్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. సక్సెస్ అనేది వచ్చేస్తుంది. అది టాప్ 10 అన్నా రావచ్చు, లేకపోతే జాబ్ అయినా రావచ్చు. మీరు నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి అంటే ఈ డీఎస్సీనే ప్రపంచం. ఇది తప్ప వేరే లైఫ్ లేదు అనుకున్న వాళ్ళకందరికీ కూడా ఇలాగే మీరు మీ మీరు రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా లేదంటే మీకు ఓపికుంటే ఆ తర్వాతైనా కూడా ఎంతోమంది నాలాంటి డీఎస్సీ స్టూడెంట్స్‌కి మీరు గైడెన్స్ ఇవ్వాలని, నాలాగా ఎంతోమందికి జీవితం ఇవ్వాలని నేను ఆ భగవంతుడిని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.